లోపల ఏదో కూల్గా ఉన్నాను గౌతమ్ అన్నాడు కానీ ఐ డోంట్ నో ఇది చాలా టెన్స్తో ఉన్న సిచ్యువేషన్. కంట్రోల్ లేకపోతే ఏం మాట్లాడుతామో తెలియదు నాకు. సో 3 పోర్షన్స్గా బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. నేను ఎక్కడైనా మర్చిపోతే ప్లీజ్ హెల్ప్ మీ. 1 ఇన్వెస్టర్స్, 2 టీమ్, 3 వచ్చేసి నిర్వాణ సినిమాస్. ఇన్వెస్టర్స్ అంటే ఐ డోంట్ నో అండి, అంటే ఇంత పెద్ద ప్రయాణంలో ఎక్కడి నుంచి మొదలైంది ఏది ఆది అంటే నేను చెప్పడం చాలా కష్టం. బహుశా ఇలా ఒకరోజు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతానంటే రాసుకొని ఉండేవాన్నేమో. ఐ రియలీ డోంట్ నో, ఎందుకంటే చాలా డైమెన్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు 1000 రూపాయల నుంచి 40 లక్షల వరకు ఇచ్చారు సినిమాకి. అది ఒక 4 రోజుల్లో 1 కోటి రూపాయలు ఇచ్చారు. విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్, నిజంగా చెప్పాలి అంటే. ఐ డోంట్ నో, అంటే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు వెన్ ఐ టాక్ అబౌట్ ఇన్వెస్టర్స్. ఏదో ప్రగల్భం నేను పలకలేను, ఊరికే అలా అంటే ఈ అడ్జెక్టివ్స్ అలంకారాలు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడలేను. ఐ డోంట్ నో, దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్. ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ ప్లెయిన్ ట్రూత్. ఈ కెమెరా, ఈ గ్లిడ్స్, ఆల్ దిస్ నేను ఒక్కరిని మాత్రం దలుచుకోవట్లేదు, అది ఇన్వెస్టర్సే. ఇంకా నాకు అంటే ఐ కాంట్ పుట్ ఇట్ మోర్ ప్లెయిన్ దెన్ దిస్. ఒకటే, అంటే ఎందుకు నమ్మారో మరి నాకు తెలీదు, లేకపోతే ఎందుకు డబ్బులు ఇచ్చారో నాకు తెలీదు. ఇచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా, ఈ 115 మందిలో ఒక్కరు కూడా ఏంటి డబ్బులు ఎలా ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎలా వస్తుంది, ఏ రోజు ఎవరు అడగలేదు. ఇది సత్య ప్రమాణం. అన్ని మెయిల్స్లో అది అలాగే ఉంటుంది. నాకు తెలిసి చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనుకుంటాను డెఫినెట్గా. అంటే ఇప్పుడు మేబీ అని ఉండొచ్చు 1000 రూపాయలు 40 లక్షలు, చాలా గ్రేడేషన్ ఉంది, డైవర్సిటీ రెండిట్లో. అంటే రాయి కలిస్తేనే రామసేతు అయింది. ఇది అక్షర సత్యం. ఏంటంటే నేను చేయబోతున్నాను అని చెప్పిన వెంటనే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారో నాకు తెలియదు. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్ టు ప్రామిస్, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అంటే ఆడియన్స్ నాకు తెలీదు. ఇట్స్ అ వెరీ రిలేటివ్ టర్మ్. ఒకటికి ఒక షార్ట్ చూసి ఇది నచ్చొచ్చు, ఒక సినిమా ఇది బాగుంది అనొచ్చు, ఇంకోటి ఏంట్రా ఇది ఎలా తీసాడని నచ్చు. ఇట్స్ వెరీ రిలేటివ్ టర్మ్. ఇన్వెస్టర్స్కి మాత్రం చెప్తున్నాను, అంటే నమ్మకం మాత్రం అసలు పొడగొట్టేలా లేదండి. సినిమానే కాదు, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఏ పోస్ట్ లేకపోతే ఏ టీజర్ కానీ నేను డైరెక్ట్గా వాళ్ళతో ఏదో ఒక ఇన్విజిబుల్ థ్రెడ్ ఉన్నట్టు హార్ట్ టు హార్ట్ మాట్లాడాను. అది మట్టుకు నిలబెట్టుకుంటాను. చాలా టెన్స్గా ఉంది ఈ ప్రాసెస్, అందుకే ఐ డోంట్ నో వాట్ ఐమ్ టాకింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. మీరు లేకపోతే ఈ సినిమా లేదు. ఈ అన్నిటికి మించి సినిమా కంటే ఎక్కువ ఈ ధైర్యం లేదు నాకు. సో దట్స్ హౌ. అండ్ నెక్స్ట్ టీమ్, అంటే డిఫర్డ్. ఒక్కరు కూడా ఇలా మన దగ్గర డబ్బులు లేవు, ఉన్నదే చాలా తక్కువ, ఇది కూడా మనం ఎక్విప్మెంట్కే పెట్టుకుందాం అంటే ఎవరు నన్ను కనీసం ఇలా కాదు, నా నెలవారీ ఖర్చులు కూడా ఇవ్వని అడిగింది లేదు. ఎలా వచ్చారో, ఎందుకు చేశారో ఏంటో మరి నాకు తెలియదు. అది ఇట్ జస్ట్ వెంట్ ఆన్ లైక్ దాట్. ఇంకా వీళ్ళ పొటెన్షియల్స్ గురించి మాట్లాడడం అంటే నాకు తెలిసి ఇది సరైన వేదిక కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అహంతో నేను లేకపోతే మేము అని మాట్లాడడం కంటే సినిమా ఇంకెక్కువ చెప్తుందని నా నమ్మకం. ఇది నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అందుకనే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, రూమ్ క్లీన్ చేసిన దగ్గర నుంచి టాయిలెట్ సరిగా ఉందా లేదా అని చూసుకున్నారు. అట్ ద సేమ్ టైం డాలీ స్టాండ్లు మోసి లైట్లు ఎలా ఉన్నాయని చూసుకున్నారు. ఎడిటింగ్కి వెళ్ళి క్యూబ్ కన్వర్షన్ చూసుకున్నారు. నేను ఏ ఒక్క పాయింట్లో ఎవరిని పిక్ చేసి ఇప్పుడు నేను చెప్పను ఇక్కడ. సో ఇట్స్ వెరీ మల్టీవర్సెడ్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. యాక్టర్స్ వచ్చేసి ఐ కాంట్ గెట్ ఎనీ బెటర్ పీపుల్ దెన్ దిస్. చాలా డౌన్ టు ఎర్త్ పీపుల్. చాలా కష్టపెట్టాను వీళ్ళందరినీ నేను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 2 అయిపోయిన తర్వాత నిర్వాణ సినిమాస్, అంటే తను చెప్పినట్టు 1.5 year బ్యాకే వచ్చాడండి. అంటే సినిమా తీసుకుంటామని. బయట జనరల్గా నానుడి అక్కడక్కడ, అంటే నేనేదో చదివినాను, సినిమాకి కొనేవాళ్ళు లేరనో, సినిమా డబ్బులు లేక మధ్యలో ఆగిపోయిందేనో, ఇలాంటివి నేను అక్కడక్కడ చదివాను. మను ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జూరియస్లీ మేడ్ మూవీ అండి. ఏ రోజు ఏది కావాలి అంటే ఇది కాంప్రమైజ్ అయ్యి ఇది వద్దు, డబ్బులు దీనికి ఇంత అవుతుందా అని ఆలోచించింది ఎక్కడ ఏ క్షణం ఏ రోజు లేదు. సో ఎలా కావాలంటే అలా తీసుకున్నాం. మా సెట్స్ కూడా మీరు చూసుంటే, అంటే దాని ఒక్కదాని మీదే 1/4 of the బడ్జెట్ స్పెండ్ చేసాం. ఎందుకంటే ఒక హైపర్ రియలిస్టిక్ నేచర్ క్రియేట్ చేద్దాము అని. అండ్ సో దాట్స్ హౌ నిర్వాణ సినిమాస్ ఆ రోజు వచ్చిన తర్వాత 1.5 year బ్యాకే తీసుకుంటామని అన్నారు. నాకు తెలియదు మరి ఎందుకు తీసుకుంటామన్నారు. ఐ డోంట్ నో వై. ఇప్పటికీ నేను నిజం చెప్తాను. సృజన్తో కూడా నేను అదే చెప్తూ ఉంటాను. దెర్ ఇస్ అ గై కాల్డ్ సృజన్ అండ్ సందీప్ అండ్ రాజ్. వీళ్ళు ముగ్గురు దే కమ్ ఫ్రమ్ నిర్వాణ సినిమాస్. సో నేను చాలాసార్లు సృజన్ని కూడా అడిగాను, ఎందుకు తీసుకుంటున్నారండి, మేబీ అంటే ఎంత ఫాల్స్ హోప్స్ అది ఇది ఎందుకని. సో ఐ డోంట్ నో మరి. ఐ థింక్ మేబీ ద మూవీ విల్ ప్రూవ్ ఇట్ ఆల్. ఎవరు నన్ను అడ్రస్ చేశానో లేదో నాకు తెలీదు. ఐ ఫీల్ సో
ట్రికీ ఇన్సైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.